ఇప్పుడు మనం చూస్తుంది కాశీలో మరో ప్రత్యేకమైన దేవాలయం గవ్వలమ్మ గుడి. దీన్నే కౌడిమాత గుడి అని కూడా అంటారు. ఆమెను ఇక్కడ శివుని సోదరి అని కూడా చెబుతారు. ఈమె దక్షిణ దేశానికి చెందిన గ్రామ దేవతగా కూడా చెబుతారు. అందరూ దేవీ దేవతలు కాశీలో వివిధ చోట్ల నివాసం ఏర్పరచుకున్నారు. అలానే ఈమెకు కూడా కాశీలో ఉండాలని అనిపించిందంట. కానీ మిగిలిన దేవతలు ఆమెను తిరస్కరించారు, ఉండటానికి అనుమతించలేదు. ఆమె శివుణ్ణి ప్రార్థించిందంట. శివుడు కరుణతో ఆమెను అక్కడ ఉండమని, భక్తులు కాశీ వచ్చినా ఆమెను సేవించి వెళితే తప్ప యాత్రా ఫలితం రాదని వరమిస్తాడు. ఆమెను సోదరిలా ఆదరిస్తాడు స్వామి. అలానే ఆమె దేవాలయము వెలిసింది. ఈ అమ్మవారిని అర్పించే పద్ధతి వింతగా ఉంటుంది. పసుపు, కుంకుమ, జాకెట్ గుడ్డతో పాటు 5 గవ్వలు కూడా ఇస్తారు. మనము వెళ్ళి ముందుగా 3 ప్రదక్షిణలు చేసి 10 మెట్లపై ఉన్న దేవాలయానికి వెళతాము. అమ్మవారికి పసుపు, కుంకుమ,